తేజ కిచెన్కి స్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరు అందరిలో ఉన్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే కొర్రలతో ఇడ్లీ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకెందుకు అసలు కూరలు అయితే ఒక హాఫ్ గ్లాస్ కొర్రలు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. శుభ్రంగా కడిగి వీటిని అయితే 8 గంటల పాటు నానబెట్టాలి. అప్పుడైతేనే మనకు ఇడ్లీలు చాలా సూపర్గా వస్తాయి. ఇప్పుడు నేనైతే ఇడ్లీల కోసమని కొర్రలు నానబెట్టాను. ఇంకొక హాఫ్ గ్లాస్లో మనమైతే మినుములు తీసుకున్నాము. మినపగుడ్లు తీసుకొని వీటిని కూడా మంచిగా శుభ్రంగా కడుక్కొని వీటిని కూడా ఒక 4 గంటల పాటు నాననివ్వాలి. అప్పుడైతేనే మనకు వెరీ సింపుల్ అయినా టేస్టీ అయినా ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మన ఇడ్లీలకు ఇవే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము వీటి మీద మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని నాననిద్దాము. మంచిగా నాననిద్దాము. నానిన తర్వాత ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. ఇవి నానాయో నానలేదో చూద్దాము. చూసారు ఎంత బాగా నానాయో. ఇప్పుడైతే మనము ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ రవ్వను ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. తీసుకొని దీన్ని మంచిగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. మంచిగా కడుక్కోవాలి. అందరికీ తెలుసు ఇడ్లీ రవ్వ కడగాలని. వావ్, చూస్తున్నారు కదా ఇడ్లీ రవ్వ ఎంత బాగుందో. ఇడ్లీ రవ్వను మంచిగా నాననిద్దాము. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము ఇవి నానలేదో. వావ్, చూసారా నానిపోయాయి. ఈ గుండ్లను అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఇలానే వేస్తే సరిపోతుంది. వీటిని మిక్సీ పట్టేసుకుందాము. వావ్, ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను. మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇడ్లీ రవ్వలో వేసేసుకుందాము. ఈ 8 గంటలు నానబెట్టిన కొర్రలను వీటిని మంచిగా వేసుకొని ఇవన్నీ మంచిగా వేసుకొని మనము ఇడ్లీ పిండి అయితే రెడీ చేసేసుకుందాము. వెరీ సింపుల్ అండి. మనకి హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మార్నింగ్. ఇలా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇడ్లీలు పేషెంట్ ఫుడ్ అంటుంటారు కదా, అలానే కూరలు వేసుకొని తింటే ఇంకా హెల్త్కి చాలా మంచిది. 8 గంటలు నానబెట్టడం వల్ల మనకు కడుపు నొయ్యి కూడా ఉంటుంది. కూరలను కూడా వేసేసుకున్నాను. వీటిని మంచిగా కలుపుకుందాము. కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇంతేనండి, లూజ్గా అయిపోతుంది. మనం ఇవన్నీ వేసిన తర్వాత ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది. వావ్, చూస్తున్నారు కదా మన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ అయితే ఇడ్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మార్నింగ్ అయితే ఒక 8 గంటల పాటు అంటే ఒక నైట్ నాననివ్వాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాసేపు నానిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. చూసారా మన ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. వావ్, ఇప్పుడు ఇందులోనైతే మనం సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు వావ్, మన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఇడ్లీలు వేసుకోవడమే ఆలస్యం. ఇప్పుడు మనము దీన్ని మంచిగా కలుపుకుందాము. చూస్తున్నారా మంచిగా పులిసింది మన ఇడ్లీ పిండి. ఇప్పుడు దీన్ని మంచిగా పులిసిన ఇడ్లీ పిండిని ఇప్పుడు మనం ఇడ్లీలలో పెట్టుకుందాం. వీటికి ఆయిల్ రాసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమే ఒక్కొక్కటిగా, కొంచెంగా. ఇడ్లీ మొత్తం ఫిలప్ చేయొద్దు. ఇడ్లీ దాన్ని మొత్తం ఫిలప్ చేయొద్దు. ఇలా వేసుకోవాలి. అన్నీ వేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకా మిగతాది కూడా పిండిని ఇలా పెట్టుకోవాలి. అన్నీ ఇలానే పెట్టేసుకోవాలి. ఈ విధంగానైతే పెట్టేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే పెట్టేసుకోవాలి. మీకు ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇడ్లీ. వావ్, చూస్తూనే నోరూరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం పెట్టేసుకోవడమే ఆలస్యం. మనము ఇడ్లీ కోసం అయితే కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో పెట్టేసుకోవాలి. ఒక 25 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల మాట కుక్ చేద్దాం. అంతేనండి, మన ఇడ్లీలు రెడీ అయిపోతాయి.
వావ్ చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీకు ఇడ్లీలు కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్.